హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. రవ్వ వడియాలతో మీ ముందుకు వచ్చేసాను. చిట్టి చిట్టి వడియాలు బాగుంటాయి, చూడండి. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎవరైనా నుంచుని ట్రై చేసేసుకోవచ్చు. ఈ ఒక గ్లాసు బియ్యపు రవ్వ మనం పిండి చేసుకుంటాం చూసారా? రవ్వ రవ్వతో పిండి చేసుకుంటామే, దాంతో ఒక గ్లాసుడు రవ్వ, అలాగే 8 గ్లాసులు నీళ్లు పోయండి. కొద్దిగా ఉప్పేసి కుక్కర్లో పెట్టేసేయండి. కుక్కర్ వచ్చాక పక్కన పెట్టండి కుక్కర్. తర్వాత ఏం చేయాలి, ఒక గ్లాసుకి 2 గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టండి. ఒక 3 గంటలు నానబెట్టండి. ఆ సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం ఆ మిక్స్ వేరు, ఈ మిక్స్ వేరు, అన్నీ రెడీగా పెట్టుకోండి. తర్వాత ఈ రవ్వ ఉడికాక దాన్ని తీసి కొద్దిగా స్టవ్ మీద పెట్టి ఈ రవ్వ వేసేసేయండి. ఏది, సగ్గుబియ్యం వేసేసేయండి. దాంట్లో సగ్గుబియ్యం వేసేసి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసి బాగా పెట్టండి. స్టవ్ మీదే ఉంచండి. స్టవ్ మీదే ఉంచి పెట్టండి. ఒక 5 మినిట్స్ అయ్యాక తీసేయండి. ఉప్పు సరిపడా వేసుకోండి. కారం మనం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేస్తాం కదా, అది వేసేయండి. తర్వాత వాము జీలకర్ర వేసేయండి. ఆ పిండిలో వేసేసి ఇంకా వడియాలు తడిగుడ్డ మీద వడియాలు పెట్టేసేయండి. అది కూడా టేబుల్ మీద వేసేసుకుని క్లాత్ నుంచుని పెట్టేసుకోవచ్చండి. అది కూడా ఈ పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్లో పిండి వేసేసి లాస్ట్ ఆ చివర కొద్దిగా కట్ చేసేసి దాంతో ఇలా పెట్టేసుకోండి. అదిగోండి, అలా పెట్టేసుకోండి. అలా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకోండి. ఈజీగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అమ్మో వడియాలా అని ఏమి అనుకోక్కర్లేదండి. మీరు ట్రై చేసి చూడండి. బాగుండకపోతే అప్పుడు, రాకపోతే అప్పుడు అడగండి. చక్కగా పొంగుతాయండి. నూనెలో వేయించుకుంటే అద్దిరిపోయే టేస్టు. అందులో వాము జీలకర్ర వేసామేమో అసలు చెప్పక్కర్లేదు రుచికి. కారం ఏమో పచ్చిమిరపకాయలు అల్లం వేసాము, అందుకని బ్రహ్మాండంగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే. ఇంత కష్టపడి పెడుతున్నాను కదండి, మీరు కూడా తయారు చేసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. వంట ఏమి ఈజీగా అయిపోదండి. ఏ కూర చేసినా, ఎంత చిన్న కూర చేసినా బోళ్ళు ప్రయత్నం చేయాలి. అందుకని బాగుండలేదు, బాగుంది అనుకోకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఏదైనా సరే నేను చెప్పింది మీరు కూడా ట్రై చేసుకుని కామెంట్ చేయండి. నచ్చిందో లేదో చెప్పండి. ఏముందండి, బ్యాచిలర్స్ ఒకళ్ళు పిండి ప్రిపేర్ చేసుకుంటే ఇంకో ఇద్దరు పెట్టేసుకోవచ్చు. ఇద్దరు ఉన్నారనుకోండి బ్యాచిలర్స్, అలా పెట్టేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా సరే ఊరికే పెట్టేసుకోవచ్చు. మనమేం కొనుక్కోక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇవే కొనుక్కుంటే బోళ్ళు ఖరీదండి. ఇలా ట్రై చేసుకోండి మీరు కూడా. అదిగో చూసారా, పిండి అంతా ఇది అయిపోయాక మళ్ళీ పిండిని అందులో వేసేసుకోండి. ఆ ప్యాకెట్లో పిండి వేసేసుకుని ఫుల్గా అలాగే పెట్టేసుకోవాలి. అందుకని మీకు వీడియో అంతా చూపిస్తున్నాను. మొత్తం ఆ క్లాత్ అంతా వచ్చేస్తాయి. అది కూడా వేసేసుకుని మళ్ళీ ఆ క్లాత్ అంతా పెట్టేసుకోవటమే. అంతే, క్లాతుడు వచ్చినాయండి. ఎంత, 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు సగ్గు బియ్యానికి అన్నీ వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసుకోండి. చక్కగా పొంగుతాయండి. సగ్గుబియ్యం కూడా గ్రైండ్ చేసి అందులో కలిపాం కదా, ఊరికే కలపడం కాదండి, స్టవ్ మీద పెట్టాలి. రవ్వ ఉడికిపోయిన రవ్వని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఈ సగ్గుబియ్యం గ్రైండ్ చేసి వేసింది అందులో వేసేసి బాగా కలపాలి. మళ్ళీ కలిపితేనే అప్పుడు ఈ పిండి తయారవుతుంది. అంటే సగ్గుబియ్యం ఉడికినట్టు అవుతాయి అన్నమాట. అందులో బియ్యానికి బియ్యం కాకుండా గ్రైండ్ చేసి కలుపుతాం, అది తేడా. అదిగోండి రవ్వ వడియాలు
రెడీ. ఎంత బాగున్నాయో చూసారా? అందరు ఈజీగా పెట్టుకోగలిగేటి చెప్పానండి. మీరు కూడా పెట్టుకుని చూడండి. అటు చూసి చివరిదాకా చూడండి వీడియో. చివరిదాకా చూస్తే మీకే తెలుస్తుంది, అర్థమైపోతుంది. అదిగో చూసారా ఎంత బాగున్నాయో. బాయ్.